హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాస్ మహారాజా రవితేజ్ నుంచి ఒక సినిమా వస్తోందంటే మాస్ యాక్షన్, అదిరిపోయే పంచ్ డైలాగ్స్, ఎనర్జెటిక్ సాంగ్స్ ఆశిస్తాం. కానీ వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ఇరుముడి. ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ్ చేసిన ఈ కొత్త ప్రయత్నం మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ చూసే లౌడ్ కామెడీ కాకుండా చాలా సెటిల్డ్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్తో రవితేజ ఆకట్టుకున్నారు. ఒక నిస్సహాయ తండ్రిగా, దీక్షాపరుడిగా ఆయన నటన సినిమాకు ప్రాణం పోసింది. ఎమోషన్ అండ్ థ్రిల్ ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్తో సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కథ క్రైమ్ థ్రిల్లర్ మోడ్లోకి మారి వేగం పుంజుకుంటుంది. మ్యూజిక్ అండ్ టెక్నికల్ వాల్యూస్. జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం కీలక సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడు శివనిర్వాణ నిన్ను కోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ హిట్లతో పాటు టక్ జగదీష్, ఖుషి వంటి చిత్రాలను తెరకెక్కించిన శివనిర్వాణ ఈ సినిమాతో తన మేకింగ్ స్టైల్లో సరికొత్త ప్రయోగం చేశారు. సెంటిమెంట్ పై పట్టు. శివనిర్వాణకు హ్యూమన్ ఎమోషన్స్, ముఖ్యంగా రిలేషన్షిప్స్ని డీల్ చేయడంలో బలమైన పట్టు ఉంది. ఈ సినిమాలో కూడా తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని అత్యంత సహజంగా, బరువైన భావోద్వేగాలతో తెరపై ఆవిష్కరించారు. కమర్షియల్ ఇమేజ్కి భిన్నమైన ట్రీట్మెంట్. రవితేజ అంటే సాధారణంగా గుర్తొచ్చే లౌడ్ మాస్ మేనరిజమ్స్ కాకుండా ఆయనలోని పరిపక్వత కలిగిన నటుడిని బయటకు తీసుకొచ్చి చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. విభిన్న జానర్ల కలయిక. ఒకవైపు భక్తి, దీక్ష నేపథ్యం, మరోవైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్, ఇంకోవైపు బలమైన ఫ్యామిలీ డ్రామా. ఈ మూడింటిని కథనంలో ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా నడిపించడంలో దర్శకుడిగా ఆయన విజయం సాధించారు. మొత్తంగా చెప్పాలంటే రొటీన్ మాస్ మసాలా కథల జోలికి వెళ్లకుండా కథలోని బలమైన భావోద్వేగాలను నమ్ముకుని చేసిన ఒక నిజాయితీ గల ప్రయత్నం ఇరుముడి. రవితేజ తన కెరీర్లో సరికొత్త పాత్రలో మెప్పించారు. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా థియేటర్లకు రప్పించే కంటెంట్తో వచ్చి ఫైనల్గా మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేశారు. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.